చేతికి రాకిలేవేంట్రా? ఎవడు కట్టించుకుంటాడే డబ్బులు బొక్క? కట్టించుకుంటే మినిమం 10,000 బొక్క. అలా అని రాఖీలు కట్టించుకోవడం మానేస్తారా? సెంటర్లో మా తాత ఎలా ఉంటున్నాడో చూసారా? వాళ్ళ చెల్లి బ్రతుకున్నప్పుడు ప్రతి సంవత్సరం రాఖీ కడితే ముడిసిపోయేవాడురా. కానీ ఆవిడ చనిపోయిన తర్వాత అదే రోజు డల్గా ఉంటున్నాడు రా. కానీ మీ అక్క చెల్లి రాఖీ కట్టడానికి వస్తే తప్పించుకొని పారిపోతున్నారు. వాళ్ళు మనతో ఉన్నంత వరకు వాళ్ళ విలువ మనకు తెలీదురా. వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత తెలిసి వస్తుంది. సరేరా, మేము కూడా రాఖీ కట్టించుకుని వస్తాం. ఫ్లాష్ బ్యాక్. ప్రసాద్ అన్నయ్య, మా అన్నయ్య నాతో రాఖీ కట్టించుకోవట్లేదు. వాళ్ళు నాతో రాఖీ కట్టించుకున్నా చేస్తే 1000 రూపాయలు ఇస్తా. 1000 రూపాయలు ఇస్తా. నా 1000 రూపాయలు ఎక్కడా? రాఖీ కట్టినందుకు 1000 రూపాయలు కట్టు. బాయ్.